వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దీవెన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు దీవిస్తూ ఉంటారు కదా, దాని ఫలితం ఏమన్నా ఉంటుందా? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎప్పుడు ఉంటుంది జయ. ఆశీర్వాద బలం అంతా ఇంత కాదు. మామూలుగా మనం చెప్తాం ఈ ఆశీర్వాద బలం వల్ల మేము ఇలా ఇదేయమని. గుడ్ విష్, వీడు బాగుండాలి, వీడికి చల్లగా ఉండాలి, వీడు హాయిగా ఉండాలి, వీడు పైకి రావాలి, వీడికి మరింత చదువు రావాలి, వీడి వల్ల వీళ్ళ అమ్మ నాన్న సుఖపడాలి, ఇలాంటివి మనం 1కి 2 సార్లు 3 సార్లు ఎవరి దగ్గరైనా వింటూ ఉంటే మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం జయ, మాట చాలా బలమైంది. అది ఇట్లా గాల్లోకి వెళ్ళిందంటే, ఇప్పుడు నేను పిలిచా అనుకో, నిన్ను నా వైపు తిరిగేలా చేసేది ఏమిటి? మాటే కదా. కదా, ఒక వ్యక్తిని మన వైపు తిరిగేలా చేస్తుంది. పోయింది వాళ్ళ పేరే తెలియదు, ఏయ్ ఓయ్ అని పిలిచినా 10 మంది చూస్తారు మనకి. ఈ పదాల వల్ల ఉంది. అంటే ఒక ఎనర్జీ ఉంది కదా. మామూలు పిలుపుకే ఎనర్జీ ఉండి అవతల వ్యక్తి మన వైపు ఏమిటండి అనేలాగా చేస్తే, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాక్యాలకి బలం ఉండదు మరి? ఉంటుంది. ఇందులో మహదాశీర్వచనాలు కొన్ని ఉంటాయి. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, స్థితప్రజ్ఞులు, చాలా పండితులు, బాగా వేదశాస్త్రార్థాలు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఆశీర్వచనం మరింత పనిచేస్తుంది. ఇక అక్కడి నుంచి మన అంత పెద్దవాళ్ళు లేరు, అంత మహానుభావులు దొరకల. పెద్దవాళ్ళు మన ఇంట్లో, వాళ్ళకి ఎప్పుడు మనం బాగుపడాలనే ఉంటుంది. అవును, వాళ్ళ వాళ్ళ దీవెని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు, ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు తప్పకుండా మనం మరి నార్త్ ఇండియన్స్ లాగా కనపడిన దగ్గర నుంచి పేరేపోనా అని మనం అనం, కానీ అనకపోయినా శుభకార్యాలు అప్పుడప్పుడు తప్పకుండా. ఎవరైనా రేర్గా ఒక పెద్ద ఆయన వచ్చారనుకో మన ఇంటికి, ఎప్పుడో వచ్చారు 10 ఏళ్ల క్రితం, మళ్ళీ వచ్చినప్పుడు దండం పెట్టుకొని మనం కూడా పెట్టి వాళ్ళతో కూడా పెట్టిస్తాం. ఈ దీవెన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ దీవెన మీద ఒక చందమామ కథ ఉంది చెప్పు. ఈ చందమామ కథలో ఏం చెప్తారంటే, పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. మామూలుగా జనరల్ రాజులు అనగానే వీళ్ళకు కొన్ని పద్ధతులు, కొన్ని నమ్మకాలు, కొంత దైవభక్తి ఇలాంటివి ఉంటాయని భావిస్తాం. అవును, వాళ్ళకి లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళ వల్ల వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ మన రాజుగారికి అటువంటివి ఏం లేవు, పెద్దగా నచ్చేది కాదు ఆయనకి. పైగా ముహూర్తాలు, మంచి రోజులు అవి చూడడము అవి పెద్ద నచ్చేది కదా. ఆయనకి ఎప్పుడు తోస్తే అప్పుడు లేచిందే పరుగులాగా పోతూ ఉండేవాడు. కానీ ఆస్థానంలో అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉండగా ఆస్థాన జ్యోతిష్కుడు ఒక ఆయన, ఆస్థాన పండితుడు ఒక ఆయన, ఆస్థాన పురోహితుడు ఒక ఆయన, ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఈ ఆస్థాన పురోహితుడు ఈయనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే గుంపులో పురోహితుడిని కూడా తీసుకుపోయేవాడు, అదే జ్యోతిష్యుడిని కూడా తీసుకుపోయేవాడు. కానీ అతని మాట ఏది వినేవాడు కాదు. శకునం బాగులేదు వద్దంటే, నువ్వు అట్లా అన్నా కాబట్టి నేను ఇప్పుడే వెళ్తా, అట్లా మొండికెత్తేవాడు. నమ్మకాలు లేవు. అయితే ఒకసారి శాస్త్రి, ఆ జ్యోతిష్యుడి పేరు, ఆ శాస్త్రుల గారిని కూడా వేసుకుని వీళ్ళు ఒక చోటకి పోయారు. ఒక అడవిలోకి వెళ్ళారు, ఒక వేట లాంటిది. బోళ్ళంతమంది దండనాయకులు వాళ్ళు ఉన్నారు. ప్రతివాడునే మనకి నమ్మకం ఉన్నా కూడా రాజుగారు మన పెద్ద అధికారి, అవన్నీ వేస్ట్ అంటే అవునండి అంటారు, తానా తందానా అంటారు. ఇంకా ఆయన్ని సంతోష పెట్టడానికి ఈ తందానానికి మ్యూజిక్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మెప్పించడానికి చూస్తూనే ఉంటాం రమ్మగారు. ఒకవేళ మన పైన ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చెప్పినా కాదు అని చెప్పారు రమ్మగారు. దానివల్ల నష్టం మనకే నష్టం, ఉన్న వాళ్ళకి నష్టం అని ఆలోచించరు. ఆయన తానాగా తందన మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారు. అయితే దండనాయకుడు, సైన్యాధిపతి, ఇంకా ఎవరో కొంతమంది అంగరక్షకులు గుంపంతా పోయారు. ఈ శాస్త్రి గారు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. అంటే ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే శాస్త్రాలు వాటి గురించి వచ్చి ప్రతి దానికి, ప్రతి విషయానికి ఒక ఖచ్చితమైన వివరణ ఉంది శాస్త్రంలో. శకునాలు, అవి శకునం ఎదురొచ్చిన మనిషి గురించి, వాళ్ళు వచ్చిన లక్షణాన్ని బట్టి కుడి నుంచి వచ్చారా, ఎడం నుంచి వచ్చారా, బిందె తీసుకొచ్చే మనిషి నిండుగా నీళ్లు ఉండాలా, నీళ్లు లేకుండా ఉండాలా, ఇట్లాంటి వాటి గురించి ఏవో 4 వాక్యాలు ఆయన చెప్పాడు. వీళ్ళంతా వేళాకోళం చేస్తున్నారు, ఊరుకున్నారు. ఊరుకుంటే ఇంతలో ఏమైంది, ఒక పక్షి కుయ్ 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 అని కూస్తూ ఈయన పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈయన ఆ పక్షికేసి అట్లా చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఆయన మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కనపడింది వాళ్ళకి, ఒక అయ్యో లాంటి భావన. సరిగ్గా ఆ పక్షి అది ఏ పక్క నుంచి వచ్చిందో ఆ పక్షి వెనక నుంచి ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. అది ఇట్లా ఒకవైపు నుంచి వస్తుంది మన వైపుకి, వీళ్ళ పక్కకి వెళ్ళిపోయింది. ఆ పక్షి వచ్చిన దారిలోంచి ఒక మనిషి గడ్డి మోపు పెట్టుకుని వస్తున్నాడు. వాడు ఒక మలుపు తిరిగి రావాలన్నమాట. ఏం చెప్తోందో ఈ పక్షి,
అని వీళ్ళంతా వేళాకోళంగా అడిగారు. ఏదో లేండి చెప్తే మీకు నచ్చదు కదా అన్నాడు. కాదు కాదు చెప్పు 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 అనేసరికల్లా నా వెనకాల వస్తున్న వాడికి చావు మూడిందని చెప్తుంది. అనేసరికల్లా అందరూ చూశారు ఎవరు వస్తున్నారని చూస్తే ఈయన దృష్టి ముందే పడిపోయింది వెనకాల వచ్చే మనిషి. వాడు ఒక పెద్ద గడ్డి మోపుని పట్టుకుని ఉన్నాడు, నెత్తి మీద గడ్డి మోపుని. వాడు ఆ మలుపు అంతా తిరిగి ఇటు వచ్చేసి వస్తున్నాడు, ఇంకా దూరంలోనే ఉన్నాడు. ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడు చచ్చిపోతాడా, బాగానే ఉన్నాడే హట్టాకట్టాగా, గడ్డి మోపు బాగానే మోసుకుంటున్నాడు, చూద్దాం అనుకున్నాడు. పక్కపక్క నవ్వారు కొంతమంది. ఎట్టపోతాడు ఇట్లాంటి వాడు, ఆ రోజుల్లో మనలాగా హార్ట్ అటాక్లు వచ్చే రోజులు కావు. అదేలేండి, ఒకటి ప్రమాదం జరగాలి, లేదా మీద పడాలి, లేదా ఆరోగ్య సమస్య రావాలి. వీడికి ఆరోగ్యము లేదు, ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం లేదు. మనిషి చూస్తే దృఢంగా ఉన్నాడు, కొంచెం నడి వయసు వాడు, 50 ఏళ్ళు కూడా లేవు బడికి. బాగా నవ్వుకున్నారు, బాగానే నడిచేస్తున్నాడని. అక్కడి నుంచి గుర్రాలు వేసుకుని ముందుకు నడిచి బాగా కిందకి వెళ్ళారు వీళ్ళు. వాళ్ళ వెనకాల నుంచి ఆ మనిషి కూడా నడుచుకుంటూ వచ్చాడు. ఆడు ఎప్పటికి వచ్చాడో, చచ్చాడో బతికాడో వాడు మన శాస్త్రి గారి జ్యోతిష్యం ప్రకారం అని మళ్ళీ 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 గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. నవ్వుకునేసరికల్లా సరే బాగా కిందకి వెళ్ళిపోయారు. ఆ కొండ మీద ఒక కొండ ఎక్కారు, కొండ మించి కిందకి వెళ్ళారు. ఏదో కనుమల్లో చిన్న పొన్న వేటాడారు. ఆ కనుమలకి దగ్గరలో ఒక చిన్న పల్లి ఉంది. ఈ పైకి వెళ్ళి గడ్డి కోసుకొస్తున్న వాడు సాయంకాలానికి, అంటే దాదాపుగా వీళ్ళు వాడిని చూసిన 2-3 గంటలకి వీళ్ళున్న ప్రాంతానికి వచ్చాడు. వాడు వెనకాల ఏవో 4 మేకలు అవి ఉన్నాయి. ఎదురొచ్చాడు. వచ్చేసరికల్లా వీళ్ళకి దండనాయకుల్లో ఒకడు గుర్తుపెట్టాడు. ప్రభు మనం పొద్దున్న చూసిన వాడేనండి, శాస్త్రి గారు చచ్చిపోతాడని జ్యోతిష్యం చెప్పాడు కదా, వాడు వీడేనండి అన్నాడు. అనగానే రాజు అన్నాడు, ఏమిటో శాస్త్రి, నేను ఎప్పుడు నిన్ను డైరెక్ట్గా ఇలా అటాక్ చేయలేదు, కానీ ఇప్పుడు చూడు, నువ్వు పొద్దున్న చెప్పావు, ఆ పక్షి చెప్పింది అన్నావు, వీడు చచ్చిపోతాడన్నావు, అది నిజం అన్నావు. ఇప్పుడు మనం ఒక మాట చెప్పాము, దాన్ని బలపరచుకోవడానికి 4 వాక్యాలు ఎప్పుడూ మాట్లాడతాం మనం. అవును, ఆయన పక్షి కూతలు అబద్ధం అవ్వవు, అది చావును చూసొచ్చింది, అందుకే చెప్పింది అన్నాడు. అన్ని చెప్పావు, ఏది చూడు వీడు బతికే ఉన్నాడు అనేసరికల్లా ఈయన అన్నాడు, నా లెక్క ఎప్పుడూ తప్పదు, మీరు వినకపోయినా సరే నా లెక్క తప్పల ఏనాడు. మీరు రకరకాల ఇబ్బందులు పడతారని నేను చెప్పినప్పుడు మీరు వినకుండా వెళ్ళారు, కానీ మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. ఇబ్బందులు పడ్డ మాట మాత్రం నిజం. రాజుగారు కామ్గా ఉన్నారు, మాట్లాడలా. అయితే ఈయన ఏమన్నాడు, సరే చూద్దామని, ఏరా అబ్బి నేను ఎత్తి మీద గడ్డి మూటను కిందకి దింపన్నాడు. గడ్డి కిందకి దింపారు. ఆ గడ్డిలో ఇట్లా ఒక కొడవలు ఉంటుంది కదా, అది ఇట్లా గుచ్చి ఉంది. కొడవలు ఇప్పుడు వంకి కత్తి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు, చేత్తో పుచ్చుకురాకుండా ఈ గడ్డి మేట్లలోకి దాన్ని పిడి దగ్గర పట్టుకుని ఇట్లా కొట్టామనుకో, అది టక్కిన లోపల పట్టుకుని ఉంటుంది. సరే ఆ కత్తిని తీసి గడ్డి ఊడదీసేసరికల్లా ఈ కత్తి వేటుకి 2గా తెగిపడిన పాము ఉంది అందులో, ఆ కట్టలో. నిర్కాంతిపోయారు. పాము ఎక్కింది. వీడు గడ్డి మేటు పైకి నెత్తి మీద ఎత్తుకుని చేతిలో ఉన్న కత్తిని ఏం చేశాడు, ఇట్లా అన్నాడు. అనగానే అవి పైకెక్కిన పాము 2 ముక్కలుగా అందులో ఇరుక్కోబోయి ఉంది. బా, ఆశ్చర్యపోయాడు. పాము అయితే ఉంది అంటే వీడికి మరణం ఉంది, తెగిపోయింది. అప్పుడు రాజుగారు, మరి దీనికి ఏం సమాధానం చెప్తావు, నువ్వు చెప్పిన మరణం అయితే కనపడుతోంది, తప్పుకున్నాడు కదా, పక్షి చనిపోలేదు కదా, పక్షి చెప్పింది ఏంటి, వీడికి చావు మూడిందని చెప్పింది. చావు అయితే వచ్చింది దగ్గరికి, కానీ మూడల ఎట్లా పోయింది, ఇది పోయింది అనేసరికల్లా ఇది అన్నాడు. బాగా ఆలోచించి, ఒరే అబ్బాయి, ఏదైనా అద్భుతమైన పని చేసేవా నువ్వు ఇవాళ, వీడు ఏదైనా ఒక వరం పొంది ఉండాలి, ఏదైనా అద్భుతమైన పని చేసి ఉండాలి, ఏం చేసావు అన్నాడు. ఏముందండి, పొద్దునే సద్దనం తిన్నాను, మేకలు తోలుకున్నాను, నేను యువతల నుంచున్నా, నా మేకలు కొండెక్కిపోయినాయి, వాటి వెనకాల పడి నేను కూడా వెళ్ళాను, పైకి ఎక్కాను, గడ్డి కోసుకున్నాను, దిగాను అన్నాడు. కాదు ఇంకేమైనా చేసావా జ్ఞాపకం చేసుకుంటే, అయ్యయ్యో గుర్తొచ్చిందండి, కొండమలుపు మీద ఒక ఋషీశ్వరుడు ఒక ఆయన కూర్చుని ఉన్నాడండి, ఆయన మూలకి కూర్చున్నాడు. నేను ఒక మేకపిల్లటి పోయిందని దాన్ని కేకేయటానికి మీ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇంత జపం చేసుకుంటున్నాడు. నేను దండాలు బాబు అని దండం పెట్టాను. ఆయన పచ్చగా 10 కాలాల పాటు బతకరా అన్నాడండి. దీవెన ఫలించింది. వాడు ఆయనకి దండం పెట్టి, ఆయన ఋషీశ్వరుడు, కళ్ళు మూసుకొని తపస్సు చేసుకునే ఆయన. ఇప్పుడు నువ్వు నాకు ఒకటి ఇచ్చి నేను నీకు ఒకటి ఇస్తే బార్టర్ సిస్టమ్, నువ్వేమీ ఇవ్వకుండానే నేను నీకు ఇచ్చింది వరం కాదు, 100% కదా. ఇప్పుడు అది ఎక్కడైనా లభిస్తుందా, మనకి తక్కువ లభిస్తుంది. అవునండి, ఏది ఆశించకుండా ఇచ్చే దీవెన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పచ్చగా 10 కాలాల పాటు బతకరా అన్నాడు ఆయన.
అందుకని ఆ ఎక్కిన పావుని ఇతని కత్తే తెగొట్టేసి. దీవెనకి ఇలాంటి ఫలితం ఉంటుంది. వాడికి మృత్యు ఉంది, పొద్దున వాడు చేసిన ఒక్క నమస్కారం దండాలు బాబు అన్న మాట వాడిని ఇక్కడ కాపాడింది. బా, ఆయన ఎవడో కూర్చున్నాడు, నాకెందుకని వీడు వచ్చేస్తే వాడికి దీవెన లభించేది కాదు, మూడిన చావు వాడి నెత్తి మీద ఎక్కింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత ఉంటుందా, ఇలా తెలుస్తుందా, అంటే దీవెనకి ఇంత ఫలితం ఉంటుందా. ఎప్పుడైనా ఈయన ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు పెద్దవాళ్ళ దీవెన తీసుకుంటుంటే ఎందుకు దీవెన లేకపోతే మన పని అవదా అనిపించేది ఆయనకి. అన్నిటికీ అపనమ్మకమే. ఆ తర్వాత నుంచి రాజుగారిలో చాలా మార్పు వచ్చింది. ఎక్కువ మూఢనమ్మకాలకి పోకపోయినా కూడా శాస్త్రాన్ని నమ్మటం మొదలుపెట్టాడు. ఈ శాస్త్రి గారిని ప్రధాన సలహాదారుగా కూడా ఉంచుకున్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు అనే పేరే కాకుండా మంచి చెడు సలహా ఏం చెయ్యాలి అనేది చెప్పడానికి ఆయన నియమించుకున్నాడు. కథ కంచికి మనమింటి. సూపర్ స్టోరీ రమ్మ గారు. నమస్తే. నమస్తే.